భారీ వర్షాలతో తెలంగాణలో భారీ నష్టం జరిగింది. జాతీయ విపత్తుగా ప్రకటించండి అంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కామారెడ్డి, నిజామాబాద్ సహా 7 జిల్లాల్లో జరిగిన వరద నష్టంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ప్రాథమిక నివేదిక అందజేసింది. జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అమిత్ షాను కలిసిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల వరద నష్టంపై ప్రాథమిక నివేదిక అందజేశారు. వరద నష్టం మొత్తం 16,732 కోట్లని కేంద్రం తక్షణమే విడుదల చేయాలని కోరారు. అంతకుముందు భట్టి, తుమ్మల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, రావాల్సిన నిధులపై చర్చించారు. జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రానికి తగ్గే ఆదాయంపైన చర్చించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, లోన్ రీస్ట్రక్చరింగ్ వంటి అంశాలపై చర్చించారు. తెలంగాణలో విస్తారంగా పండించే పామాయిల్పై సుంకాలు తగ్గించాలని కోరారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని కోరారు భట్టి, తుమ్మల. ఇవాళ హైదరాబాద్ శిల్పకళా వేదికలో గురు పూజ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. పాఠశాల విద్యాశాఖలో 49 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ఇవ్వనున్నారు. ఎస్ఎల్బీసీ పూర్తికి తెలంగాణ ప్రభుత్వం డెడ్లైన్ పెట్టింది. 2027 డిసెంబర్ 9లోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. కాంట్రాక్టర్ ఒక్కరోజు పనులు ఆలస్యం చేసినా ఊరుకునేది లేదన్నారు. శ్రీశైలం నుంచి అక్కంపల్లి రిజర్వాయర్ వరకు ఉన్న సమస్యలపై తక్షణమే సమాచారం ఇవ్వాలని, ఎస్ఎల్బీసీ పనులకు గ్రీన్ ఛానల్లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సీఎం. సొరంగం పనుల కోసం కాంట్రాక్ట్ సంస్థ జేపీ అసోసియేట్స్ అన్ని పరికరాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఎస్ఎల్బీసీ పనులకు